అందరికీ నమస్కారం. మా ఛానల్‌లోకి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 5 రోజులు వాతావరణ పరిస్థితులు, వాయుగుండ ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలకు ఇది ముఖ్యమైన వార్త. బంగాళాఖాతంలో ఏర్పడిన లోతట్టు ఆవర్తనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద విస్తృతంగా కనిపించనుంది. వచ్చే 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రత్యేకంగా రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు విస్తారంగా పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, దక్షిణ కోస్తా జిల్లాలైన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అన్ని కలిపి దాదాపు 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలన్నింటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అంటే అక్కడ ప్రజలు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్లు మునగడం, విద్యుత్ అంతరాయం, చెరువులు, వాగులు పొంగిపొర్లటం, తీర ప్రాంతాల్లో గాలి తీవ్రత పెరగడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడతాయి. కానీ ఇక్కడ వర్షాల తీవ్రత కొంచెం తక్కువగా ఉంటుంది. 5 నుండి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి రాయలసీమ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేయలేదు. కోస్తాంధ్రలో 12 నుంచి 20 సెంటీమీటర్లు, రాయలసీమలో 5 నుంచి 10 సెంటీమీటర్లు, కొన్ని ప్రదేశాల్లో ఒక రోజులే 15 సెంటీమీటర్ల పై వర్షం కురిసే అవకాశం ఉంది. అంటే కొన్ని జిల్లాలకు అతి భారీ వర్షాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్న ప్రశ్న, ఈ వర్షాల వల్ల ప్రభావం ఎలా ఉంటుంది? బలమైన ఎదురుగాలి వర్షాలతో మత్స్యకారులు సముద్రకు వెళ్లొద్దని హెచ్చరికలు ఇచ్చారు. అలలు ఎక్కువగా పొంగే అవకాశం ఉంది. ఇంకా నగరాల విషయానికి వస్తే విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా పంటలపై వర్షపాతం చేస్తే వరి, పత్తి, మిరప, పెరుగు పంటలకు నీరు నిలిచిపోవడం వల్ల రైతులకు నష్టం ఎక్కువ కలిగే అవకాశం ఉంది. ఇంకా జనజీవనంపై దీని యొక్క ప్రభావం చేస్తే విద్యుత్ సరఫరా అంతరాయం, పాఠశాలలు మూసివేయడం అవకాశం, చిన్న వాగులు, వంకలు పొంగడం. దీనిపై ప్రభుత్వం చర్యలు చూస్తున్నట్టే ప్రభుత్వం ముందుగానే ఈ వర్షాల కోసం అన్ని చోట్ల కొన్ని వసతులు కల్పించింది. జిల్లా కలెక్టర్, తహసీల్దార్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచబడ్డాయి. లో లాయింగ్ ఏరియాస్ ప్రజలను తరలించడానికి ప్లాన్స్ రెడీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. భారీ వర్షాల వల్ల ప్రజలు తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన భాగం, ప్రజలు ఏ జాగ్రత్త తీసుకోవాలి. అవసరం లేనప్పుడు బయటికి వెళ్ళొద్దు. నీళ్లు నిలిచిన చోట రోడ్లో వాహనాలు నడపకండి. విద్యుత్ తీగలు కింద పడితే వాటికి దగ్గరకు వెళ్ళకండి. వాగులు, వంగులు, చెరువులు దాటకండి. ప్రభుత్వ సూచనలు తక్షణమే పట్టించండి. అత్యవసర నెంబర్లు మీ దగ్గరలో ఉంచుకోండి. పల్లెటూరు ప్రజలు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడతాయి. కోస్తా జిల్లాలన్నింటికీ ఆరెంజ్ అలర్ట్, 12 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాకి ఎల్లో అలర్ట్, 5 నుంచి 10 సెంటీమీటర్లు పడే అవకాశం ఉంది. వర్షాల ప్రభావం, ట్రాఫిక్ సమస్యలు, పంటల నష్టం, ప్రజలకు ఇబ్బందులు. మిత్రులారా, వాయుగుండ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వర్షాలు కురుస్తున్నాయి. ప్రభుత్వ సూచనలు పాటించి మీ భద్రత ప్రాధాన్యతనివ్వండి. జాగ్రత్త, జీవరక్ష. మరిన్ని వాతావరణ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.